దేవుని నామానికి మహిమ కలుగుగాక. చేరవలసిన సంఘస్థులకు పాస్టర్ వందనాలు. ఈరోజు ఇప్పుడు 3 రోజులు నేను వచ్చిన ప్రార్థనకు, కానీ ప్రతిరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుని ఆత్మతో నింపబడుతున్నా. కానీ ఇప్పుడు ఈ సెక్షన్లో నేను బలంగా కాళ్ళకు స్పష్టత రావాలనుకున్నా, కానీ దురాత్మ నరాల మీద పనిచేస్తుందని పాస్టర్ మాట్లాడిండు. నిజమే, బంధకాలు ఇప్పుడు దిగిపోయాయి. నేను నిలబడితే గడగడ ఇంకా నరాలు సహకరించాం. కానీ ఇప్పుడు నాకు ఒక ఫ్రీగా అయిపోయింది, ఉనుకుడు లేదు. ఇప్పుడు దేవుడు నన్ను తాకినట్టుగా నాకు అనిపించింది. తాకుడు నేను తాకినా ప్రతి నెల కొత్త నరం అంటే పుట్టకొచ్చినట్టుగా ఉంది నాకు. అంటే కాదు ఇప్పుడు ఫ్రీగా అయిపోయాయి. మామూలుగా ఒక మనిషి లెక్క నరాల మీద పనిచేసిన దురాత్మ తొలిగిపోయినట్టు నమ్ముతున్నాను. దేవుడు సంరక్షించినందుకు దేవుడు మహిమ కలుగుగాక. ఈసారి ఇప్పుడు ఈ ఆరాధన నన్ను తాకిన దేవుడు ప్రతి నరాల నుంచి నన్ను రిపేర్ చేసి నన్ను నమ్ముతున్నాను. నరాలు నాకు ప్రాబ్లం ఎక్కువ, కానీ దేవుడు ఇప్పుడు నాకు స్వచ్ఛత కలిగించి ఆయన పరిశుద్ధాత్మతో నింపినందుకు దేవుడికి మహిమ కలుగుగాక. సాక్ష్యం దేవుడు. వెరీ గుడ్. దేవునికి మహిమ. ఒక్కొక్క సెషన్లో మరి అనేక మంది జీవితాలు విడిపించబడుతున్నాయి. దేవుని స్తోత్రం. ఆదివారం అంటే ఇట్లా ఉండాలన్నమాట. సర్వీస్ అంటే ఇట్లా ఉంటే ప్రతి సండే కూడా బాగా చెప్పండి. దేవుని నామానికి మహిమ కలుగుగాక. మీ అందరికి వందనాలు. పాస్టర్ గారికి కూడా వందనాలు. మరి ఫస్ట్ హార్వెస్ట్ వచ్చినప్పుడు నేను చాలా దుఃఖంతో ఉండేదాన్ని. అప్పుడు అంటే ఒకరుంటే ఒకరు ఉండేవాళ్ళం కాదు, సన్నిధానంలో పోరాడుతూనే ఉండేదాన్ని. అప్పుడు దేవుడు మా అన్న వాళ్ళు మందిరంలో ఉంటావు, నువ్వు చేస్తావు, నీ కొడుకు సమయాలు వాడుకుంటాడని మరి ముందు సంవత్సరమే దేవుడు చెవుడు చెప్పినప్పుడు నాకు అప్పుడు అంత అనిపించలేదు. కానీ మళ్ళీ పాస్టర్ అదే విధంగా పాస్టర్ సుందరకు చెప్పి అక్కడ సేవ పంపించినప్పుడు అవును కదా ఆ రోజు మాట్లాడినాడు ఆయన. అది నేను నెరవేరింది మా జీవితంలో అని నేను అనుకున్నాను. మరి నిన్నటి రోజు కూడా పైన చెప్పినప్పుడు నీకు విడుదల కలుగుతుంది, నువ్వు అనేక విషయాలు ఎందుకు చింతిస్తున్నావు, దేవుడు నీకు చాలా ఇవ్వాలని ఎదురు చూస్తున్నాడు, చిన్నపడద్దు అన్నప్పుడు నా మనసు అంతా ఎంతో నెమ్మది అనిపించింది, సమాధానం అనిపించింది. నా ముందు ఏదైనా కూడా దేవుడు ఉన్నాడని ఒక నమ్మకంతో విశ్వాసంతో మరి నేను దేని గురించి ఇంకా ఆలోచించకుండా ఉండాలని ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు బాగా అనిపించింది, మంచిగా అనిపించింది. మరి పరిచయాలు కూడా ఇంకా ముందున్న దినాలలో కూడా ఇలాగ నేను వాడబడాలని నా కుటుంబం ఈ సంవత్సరము ఈ దినము నల్లగల్లో కూడా ఈ మందిరంలో ఉన్నాము. అందును బట్టి దేవునికే మహిమ కలుగుగాక. బాగా చేసిన పరిచయ దేవునికి స్తోత్రము. మరి అందరూ కలిసి మరి దేవుని సోదరులు ఏక మనసు ఏక ప్రేమతో పరిచయం చేసినప్పుడు పరిశుద్ధాత్మ కూడా మన ప్రేమ కంటే ఇంకా బలంగా పనిచేసినాడు. వెరీ గుడ్. దేవుని యొక్క ఆత్మ అట్లా ప్రేరేపిస్తుంది కాబట్టి మనం కూడా పరిచర్యకు సహకరించేటట్టుగా దేవుని కృప మన అందరి మీద ఉన్న దాన్ని బట్టి సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.